ఏంటి తీన్మార్మలను కాంగ్రెస్ పార్టీ సోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ దాని గురించి ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకే సస్పెండ్ చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. దాంట్లో ఈయన తీర్మానం మల్లనని కాదు, ఎవరు మాట్లాడినా ఎంత పెద్ద సీనియర్ నాయకులు మాట్లాడినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, దానికి చైర్మన్ ఉంటాడు, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఇది ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నది కాదు, లేకుంటే ఇంకా వేరే వాళ్ళ నిర్ణయం తీసుకున్నది కాదు. పిసిసి అధ్యక్షుడు ప్లస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వీళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మేరకే పార్టీ సస్పెండ్ చేస్తుంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళను, ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని మాట్లాడినటువంటి వాళ్ళు కానీ ముఖ్యమంత్రిని మాట్లాడినటువంటి వాళ్ళ మీద క్రమశిక్షణ సంఘం ఉంటుంది, క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, వాళ్ళే చర్య తీసుకుంటారు, వాళ్ళే నోటీస్ జారీ చేస్తాం. సో ఏదైతే దాన్ని ఉద్దేశించుకొని తీన్మార్మల్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే బీసీల పక్షాన్ని నన్ను కొట్లాడుతున్నా దాన్ని ప్రభుత్వం ఏదైతే ఆ పేపర్ కాలవడం వల్లనే నన్ను సస్పెండ్ చేయడం జరిగింది, అంతా కావాలని కుట్ర చేసిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు? కుట్ర ఏం లేదు. పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలను ఎవరు ఉల్లంఘిస్తారో వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటారు. ఈయన పార్టీకి వచ్చింది మొన్న కాబట్టి పార్టీలో ఇంతకుముందు చాలా మంది సీనియర్లు 20 ఏళ్ళ సీనియర్, 30 ఏళ్ళ సీనియర్, 40 ఏళ్ళ సీనియర్ నాయకులకు కూడా పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడిన వాళ్ళు, పార్టీలో ఉండి పార్టీ వాళ్ళని మాట్లాడినటువంటి వాళ్ళను, ముఖ్యమంత్రిని కానీ పిసిసి అధ్యక్షుని కానీ ఇంకా పార్టీని కానీ పార్టీలో ఉండి పార్టీని విమర్శించినటువంటి వారిని అందరి మీద కూడా ఈయనకన్నా సీనియర్లను కూడా తీసి పక్కకు పెట్టారు, నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు సర్వే సత్యనారాయణ గారు ఉన్నాడు, కేంద్ర మాజీ మంత్రి, ఆయనకు పార్టీ, ఆయన సీనియర్ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అలాంటి ఆయనకే నోటీస్ జారీ చేసి ఆయన సస్పెండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు తీన్మార్మల్ అని అంటున్నాడు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అప్పుడే పార్టీ చర్య తీసుకుంటున్న సమయంలోనే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయి ఆయన బీజేపీ తరఫున టికెట్ తీసుకొచ్చుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత పార్టీని వేడుకొని నేను మళ్ళీ సొంత గుట్టికి వస్తా అని చెప్పి హైకమాండ్ బతిలాడుకొని ఇక్కడ రాష్ట్ర పిసిసి అధ్యక్షుని బతిలాడుకొని తిరిగి మళ్ళీ పార్టీకి వచ్చాడు. అది సబ్జెక్టు. రెండోది, నీకు ఒకవేళ దమ్ముంటే నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా చెయ్యి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యి, నువ్వు గెలిచిగా నేను అడ్డంటలేదు కదా. ఎవరు నీకు దమ్ముంటే, నీకు నిజంగానే దమ్మున్నోడు అయితే ఫస్ట్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటికి పోయి నువ్వు దమ్ముంటే ఎమ్మెల్సీకి పోటీ చేయి. నువ్వు ఇండిపెండెంట్ గా చేస్తావో ఇంకో పార్టీకి ఎవరు చేస్తావో మాకు సంబంధం లేదు. కానీ ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేసి నువ్వు పోయి ఎన్నికల్లో గెలువు. నేను అడ్డంట్లేదు. నువ్వెక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టు నువ్వు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఏంది? ఇంతకుముందు 20 ఏళ్ళు కాంగ్రెసా, 30 ఏళ్ళు కాంగ్రెసా, లేకుంటే 10 ఏళ్ళు కాంగ్రెసా, లేకుంటే ఈ 5 ఏళ్ళు కాంగ్రెసా? కేసీఆర్ ని దించడంలో నాదే కీలక పాత్ర అంటూ తీన్మార్మల్ అన్న చెప్తుంది. ఏమంటాడు? అది తప్పు. కాంగ్రెస్ పార్టీని గెలిపేయడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నమ్మి, ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, సోనియా గాంధీ అమ్మ నాయకత్వాన్ని, ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లేశారు. ఇది వాస్తవం. ఇంకా దానికన్నా సీనియర్ నాయకులు ఉన్నారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మా శ్రీధర్ బాబు గారు చాలా సీనియర్ నాయకుడు. మరి అట్లాంటి దామోదర్ నరసింహ ఉన్నారు, బట్ విక్రమార్క, ఇట్లా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రజలను కన్విన్స్ చేశారు. మొత్తం ఈ 10 ఏళ్ళు ప్రజలు తిరిగారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం పార్టీ బాధ్యత మీదేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగాడు. మొత్తం ఈ యొక్క కేసీఆర్ అహంకారాన్ని మొత్తం ప్రజలకు తెలియజేశాడు. వీళ్ళ తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపిండి కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేశాడు తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ ప్రజలను దోశాడు. 3 లక్షల కోట్లు దోసుకున్నాడు కేసీఆర్. మొత్తం ప్రాజెక్టులన్నింటినీ దోసుకున్నాడు. కాబట్టి ప్రజలకు తిరుగుబట్టచ్చు. బీసీలకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, కేసీఆర్ చేసిన సర్వేనే బాగుంది, వీళ్ళు చేసినది అంతా తప్పులు ఉందని చెప్పేసి మళ్ళీ అంటున్నారు. ఏమంటారు? ఇది తిరువనమలకు తెలియకపోతే నేనేం చెయ్యను. కేసీఆర్ చేసిన సర్వే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. కేసీఆర్ చేసిన సర్వే నేను కాదనడం లేదు. ఆయన ఓటు కోసము, ఆయన రాజకీయాల కోసం చేసాడు.
ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు మభ్యపెట్టి మోసం చేయడం కోసము సర్వేలు చేయించాడు, లెక్కలు చేయించాడు, జనాభా లెక్కలు చేయించాడు. నేను కాదనట్లేదు. ఈ మొత్తం కుటుంబ సర్వే అని పెట్టి అందరి ఫోన్ నెంబర్లు, అందరి ఆధార్ కార్డులు మొత్తం తీసుకొని ఆ రికార్డ్ అంతా ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకొని ఎలక్షన్లలో ఓట్లలో దాన్ని ఉపయోగించుకున్నాడు తప్ప ఆ సర్వే చేసినప్పుడు మరి జనాభా లెక్కలు చేసిండు కదా, కులగణన చేసిండు కదా, చేసినప్పుడు మరి అది ఎందుకు బయట పెట్టలేదు? బీసీల జనాభా గింతుంది, ఎస్సీల జనాభా గింతుంది, ఎస్టీల జనాభా గింతుంది, రెడ్ల జనాభా గింతుంది, మరి బ్రాహ్మణుల జనాభా గింతుంది, వెల్మల జనాభా గింతుంది. ఎందుకు చెప్పలేదు బయటకు ఎందుకు చెప్పలేదు? రెండవది సర్వే ప్రభుత్వ సొమ్ముతోనే కదా సర్వే చేయించింది. మరి తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కదా, అన్ని వర్గాలకు తెలవాలి కదా. మరి అప్పుడు సర్వే చేసినప్పుడు ఇది బయట పెట్టాలి కదా. అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి కదా. మరి ఆనాడు ఎందుకు బయట పెట్టలేదు? రెండోది అసెంబ్లీలో ఎందుకు ప్రకటించలేదు? నేను అడుగుతున్న సూటిగా. అసెంబ్లీలో మరి ఇలా జనాభా గింతుంది, మొత్తం కుటుంబ సర్వేలు చేయించిన, ఇగో బీసీల జనాభా గింత, ఎస్సీల జనాభా గింత, ఎస్టీల జనాభా గింత, ఇగో పలాని రెడ్లు గింతున్నారు, వెలమలు గింతున్నారు, బ్రాహ్మణులు గింతున్నారు అని ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు. కానీ ఇంకో ప్రశ్న ఏమంటా ఉన్నారంటే కాంగ్రెస్ చేసిన సర్వే కరెక్ట్ అయినప్పుడు మళ్ళీ రీసర్వే ఎందుకు చేసిల్లు మరి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన ఏపిస్తారని చెప్పి మాటిచ్చారు. కులగణన వేస్తారని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం మా హైకమాండ్ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అమ్మగారు మాటిచ్చారు దేశ ప్రజలకు. మేము కులగణన వేస్తాము, మేము జనాభా లెక్కలు తేలుస్తాము అని చెప్పారు. దాని ప్రకారమే దాన్ని అనుసరించే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన వేయించాడు. కులగణన వేయించినాక వెంటనే ఎవరి జనాభా ఎంత అనేది ప్రకటించాడు. బయట చెప్పాడు, నిండు అసెంబ్లీలో చెప్పాడు. ఇది మొగోడు. సో ఫైనల్ గా ఒక ప్రశ్న అన్న, రేవంత్ రెడ్డి బీజేపీకి ఫేవర్ గా చేస్తా ఉన్నారు. ఎందుకంటే మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనే రిజల్ట్ తెలిసింది. అయితే మల్కాజ్గిరి గానీ మహబూబ్ నగర్ స్థానాలు రేవంత్ రెడ్డి దగ్గర ఓడగొట్టాడని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? అది పచ్చి అబద్ధం, మోసమది. అలాంటి మాటలు తిరుమల మల్లన్న మాటలు ఎవరు నమ్మడు. తిరుమల మల్లన్న అనేటోడు మోసపు మాటలు మాట్లాడుతున్నాడు. ఆ పచ్చి అబద్ధాలు. ప్రజలు నిర్ణయిస్తారు ఓట్లు. అట్లాంటి డీకేఆర్లను అక్కడ ఓడగొట్టారు, మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే ఓడగొట్టారు, ఎంపీగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అంతకుముందు మా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, అంతకుముందు టీడీపీ గెలిచింది. ఇదే మల్లారెడ్డి టీడీపీ ఎంపీ ఉండే, ఆ తర్వాత టీఆర్ఎస్ గెలిచింది, ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది. మరి కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే కదా గెలిచింది రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు ఎంపీ గెలిచిండు. అవునా? మరి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు గెలిపించిందట. అవునా? ప్రజలు ఓట్లేశారు. అక్కడ ప్రజలు అంతకుముందు టీడీపీకి వేశారు, మల్లారెడ్డికి గెలిపించారు, తర్వాత టీఆర్ఎస్ ఎంపీ గెలిచాడు, తర్వాత కాంగ్రెస్ ఎంపీ. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయ్యిండు. అర్థమైంది నీకు? తర్వాత ఆయన రాజీనామా చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే బాబు ఎందుకు మల్కాజ్గిరి ఎట్లంటే ప్రజలు ఓట్లేస్తారు. ప్రజల నిర్ణయం అది. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ప్రజల నిర్ణయం. అట్లంటే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కదా హుజరాబాద్ లో ఓడగొట్టింది టీఆర్ఎస్ పార్టీని. ఎవరైండు? ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే అయిండు. టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిండు కదా. మరి ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టింది కదా, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, ఎంపీగా గెలిచింది కదా. మరి ఇదంతా మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. ఆనాడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే హుజరాబాద్ లో ఎమ్మెల్యే కూడా కొట్టింది టీఆర్ఎస్ పార్టీని. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నిలబడ్డాడు, టీఆర్ఎస్ ఓడగొట్టిండు, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి